ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు శుక్రవారం దినసరి ఫలితాలకు మరొకసారి స్వాగతం తెలియజేస్తూ 12 రాశులలో మొదటి రాశి అయినటువంటి మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఈ రోజున చాలా వైభవంగా ఉంది. ప్రయాణాలు ఉన్నతమైనటువంటి విద్యల కోసం చేస్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. దూర ప్రయాణాలు చేసినా కూడా లాభకరంగా ఉంటాయి. తర్వాత భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం అనేది ఈ శుక్రవారం రోజున మీకు అనుకూలంగా కనబడుతూ ఉంది. అయితే మీ కులదేవత యొక్క దర్శనం చేసుకోండి, మహాలక్ష్మి యొక్క ఆరాధన చేసుకుంటే ఈ శుక్రవారం రోజున మీకు వైభవంగా ఉంటుంది. వృషభ రాశి జాతకులకు ఈరోజు గమనించినప్పుడు చాలా వైభవంగా ఉంది. వీరికి శుక్రగ్రహము యొక్క అనుకూల్యత చాలా కనబడుతూ ఉంది. తర్వాత గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు మీకు విజయ ఫలితాలను వినిపించేలాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కొంత మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇంక్రిమెంట్స్ పొందే అవకాశం కూడా ఈ శుక్రవారం రోజున కనబడుతూ ఉంది. శుభవార్తలు వినడానికి అవకాశం వృషభ రాశి వారికి కనబడుతూ ఉంది. యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి జాతకులకు ఈ గురువారం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త మీకు అశాంతికి గురి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి ఈ గురువారం అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సామాజిక సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఒడిదొడుకులు కనబడుతూ ఉన్నాయి. మరి మీరు గురుగ్రహానికి సంబంధించినటువంటి గురుచరిత్ర పారాయణం ఈరోజు చేసుకుంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ శుక్రవారం చాలా వైభవంగా ఉండబోతూ ఉంది. మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి మహిళలు తప్పకుండా ఈ యొక్క శుక్రవారం రోజున మహాలక్ష్మికి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేసుకోండి. తద్వారి దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. తర్వాత శుక్రవారం రోజున యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోటీ పరీక్షల కోసం అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులు నూతన వ్యాపారం ప్రారంభం చేయడానికి కూడా ఈరోజు చాలా వైభవంగా ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఒక సూచన ఏమిటంటే వీరు ముఖ్యంగా ఇతరులను బాగా నమ్ముతూ ఉంటారు. నమ్మక ద్రోహం జరిగే సూచన కూడా మీకు కనబడుతూ ఉంది. సింహరాశి జాతకులకు ఈ శుక్రవారం రోజున మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కొంత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని సూచనలు లభించే విధంగా ఉంది. ఒక మంచి వార్తను మీరు వింటూ ఉంటారు. మీ కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంది. తర్వాత పిల్లలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు. దూరపు చదువుల కోసం, విదేశీ చదువుల కోసం వాళ్లకు ప్రోత్సాహకరాలు అందిస్తూ ఉంటారు. మీరు ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారంతా కూడా శుక్రవారం రోజున మహాలక్ష్మి యొక్క ఆరాధన చేస్తే ఇంకా వైభవంగా ఉంటుంది. కన్యారాశి జాతకులను గమనించినప్పుడు వారికి ఈ కన్యారాశిలో ఈ శుక్రవారం రోజున చాలా వైభవంగా కనబడుతూ ఉంది వారికి. మరి కన్యారాశి జాతకులను గమనించినప్పుడు ఈ శుక్రవారం నూతన పెట్టుబడులు పెట్టడానికి లేదా నూతన గృహాలను నిర్మించడానికి ప్రణాళికను చేసుకోవడానికి, తర్వాత వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి ఈ శుక్రవారం మీకు అనుకూలంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సమాజంలో మీ పేరు చాలా బాగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ శుక్రవారం చాలా వైభవంగా ఉంటుంది. అయితే ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారికి ఒక సూచన ఏమిటంటే మీరు ముఖ్యంగా అష్టలక్ష్మి స్వరూపంతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే ఇంకా బాగా ఉంటుంది. తులారాశి జాతకులను గమనించినప్పుడు ఈ శుక్రవారం రోజున మీకు చాలా అనుకూలంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి.
కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం మీకు కనబడుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా తులారాశి జాతకులకు గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏదైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళు కలిసిమెలిసి ఉండడానికి ఈరోజు చాలా వైభవంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే తులారాశిలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఒక సూచన ఏమిటంటే, ప్రతిరోజు కూడా మీరు కుంకుమను ధరించండి. ముఖ్యంగా శుక్రవారం రోజున కుంకుమను పెట్టుకోవడం అనేది తప్పనిసరిగా చేసుకోండి. వృశ్చిక రాశి జాతకులకు ఈ శుక్రవారం చూసినప్పుడు చాలా వైభవంగా కనబడుతూ ఉంది. మరి శుక్రవారం రోజున మీకు ఆ యొక్క మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగే విధంగా కనబడుతూ ఉంది. తర్వాత ఇంకొక సూచన ఏమిటంటే, వృశ్చిక రాశి వారికి శుక్రవారం ఘాతవారం కాబట్టి దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం, రాత్రి ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. తర్వాత మీరు మహాలక్ష్మి ఆరాధన చేస్తూ ఈ రోజున సంధ్యాదీపాన్ని మాత్రం మీరు తప్పకుండా వెలిగిస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి జాతకులకు ఈ శుక్రవారము మరి ఘాతవారం కాబట్టి కొన్ని విషయాలలో తొందరపడకుండా ఉండడం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకుండా ఉండడం, విద్యార్థులు ముఖ్యంగా అప్లికేషన్ లెటర్సు శుక్రవారం రోజున పెట్టకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి మరి యొక్క శుక్రవారం ఒక రకంగా చెప్పాలంటే వీరికి మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం, మహాలక్ష్మి యొక్క అష్టోత్తర నామావళిని చదువుకోవడంతో వీరికి అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క శుక్రవారం. మకర రాశి జాతకులకు ఈ యొక్క శుక్రవారాన్ని గమనించినప్పుడు మీ కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం, తర్వాత మీ పిల్లలకు విద్యా విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ ఒక శుభవార్త శ్రవణం మీరు వింటూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా ఈ మకర రాశి జాతకులకు ఈ శుక్రవారం రోజున మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాలు బాగా ఉంటూ ఉంటాయి. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి భూతగాథాలు దూరమయ్యే రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి జాతకులకు ఈ శుక్రవారం గమనించినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వీరికి. అయితే ఈ కుంభరాశి జాతకులకు గత కొద్ది రోజుల నుండి కూడా ఏదైతే డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలతోటి కొంత డబ్బును వృధా చేయడం జరిగింది. మరి శుక్రవారం నాడు మీరు ఒక బిల్వపత్రాన్ని తీసుకొని శివుని యొక్క ఆరాధన చెయ్యండి. తప్పకుండా మీకు మహాలక్ష్మి అనుకూలత అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతూ ఉంటుంది. యువతి యువకులకు వివాహ ప్రయత్నాలు నెరవేరే అవకాశం కూడా మీకు కనబడుతూ ఉంది. మీనరాశి జాతకులకు ఈ యొక్క శుక్రవారం చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది. మహాలక్ష్మి యొక్క ఆరాధన చెయ్యండి. తర్వాత ఆవు పాలతోటి మహాలక్ష్మి యొక్క ఆరాధన చేస్తే మీకు ధన సంపాదన బాగా ఉంటుంది. కళాకారులకు ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి కళాకారులకు ఈ శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. రాత్రి ప్రయాణాలు చేయకుండా ఉండడం మీనరాశి జాతకులకు చెప్పుకోదగ్గ సూచన. తర్వాత పంచామృతాలతోటి మహాలక్ష్మి విగ్రహం ఉంటే దానికి మీరు అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ఉత్తమంగా చెప్పవచ్చు. మరి రేపటి రోజున మరల శనివారం రోజున దినసరి ఫలితాల్లో మళ్ళా కలుద్దాం.